అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇటు బౌలర్స్ విషయంలో కూడా మనం చూస్తే సీమర్స్ కి కాస్త గ్రిప్ దొరికి అంటే ముందు ఆట ప్రారంభంలో సీమర్స్ కాస్త పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తర్వాత స్పిన్నర్స్ కి అంటే స్లో డెలివరీస్ ఎక్కువగా అంటే స్లోవర్ బాల్స్ ఎక్కువగా వేసేటటువంటి అవకాశంలో బ్యాట్స్మెన్ ఎక్కువగా స్వేచ్ఛగా ఆడలేకపోతారు. ఎందుకంటే బంతి ఎప్పుడైతే వేగంతో వస్తుందో అదే వేగంతో టైమింగ్ ప్రకారంగా బ్యాట్స్మెన్ ఆ వేగానికి అనుగుణంగా బంతిని నియంత్రించి ఆ ఇష్టమైన దిశలో పంపడం జరుగుతుంది. దాని ద్వారా 4, 6 అనేటువంటివి వెళ్తుంటాయి అదే స్పీడ్ లో. కానీ అదే స్పిన్నర్ వేస్తే కనుక బౌలర్ బ్యాట్స్మెన్ తన శక్తిని అంతా కూడా తీసుకొని కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అలాగే స్లోవర్ బాల్స్ వస్తే కనుక బ్యాట్స్మెన్ కి షాట్లు కొట్టే ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ తెగించి కొట్టేటటువంటి సందర్భంలో ఆ గ్రౌండ్ లోపల అంటే ఎక్కడైతే బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అవుట్ గా వెందిరిగేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ స్పిన్నర్లు కూడా ఆటలో కీలకంగా మనం భావించాలి. మరి ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది అంటే ఒక రకమైనటువంటి కారణంగా మనం భావించాలి. ఎస్ఆర్హెచ్ వరుస ఓటములకు గల కారణం ఒక నాణ్యమైన స్పిన్నర్లు జట్లు లేకపోవడంగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రైట్ సత్యనారాయణ, ఒకటి అంటే మనము స్పిన్నర్ల గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రధానంగా ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాకి రీప్లేస్ అయినటువంటి పరిస్థితి ఉంది కర్ణాటక ఆటగాడు స్మరణ్. సో ఆయనకు కూడా గాయమైంది. సో ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు అనేది కూడా కొంతవరకు సందిగ్ధత ఉంది. సో సన్ రైజర్స్ అదొకటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో ఆ స్థానంలో ఎవరిని ఆడించే అవకాశం ఉందంటారు? ప్రజెంట్ జీషన్ అన్సారీ అయితే ఆడుతున్నారు. అలాగే కమింగ్ మెండిస్ కూడా ఆల్రౌండర్ ఉన్నారు. కానీ రాహుల్ చహార్ కనుక జట్టులోకి తీసుకోవాలని చెప్పేసి రాహుల్ చహార్ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కొంత ప్లస్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అతను కూడా చక్కగా బంతిని స్పిన్ చేయగలుగుతాడు. ఆ తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి స్పిన్నర్స్ లో అభిషేక్ శర్మ కూడా ఆల్రౌండర్, అతను కూడా బంతిని అంటే స్పిన్ చేయగలుగుతాడు. తర్వాత కమిందు మెండిస్ ఉన్నాడు. అంటే హర్ష దూబే ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎస్, హర్ష దూబే కూడా ఆల్రౌండర్. సో తను ఏమైనా వినియోగించే అవకాశం ఉందంటారా? అంటే రాజశేఖర్ జట్టులో ఎట్లుంటుందంటే అంతకుముందు ఐపీఎల్ కెరీర్ కూడా పరిగణిస్తారు. అంతకుముందు అంటే ఒక జట్టులో బ్యాట్స్మెన్ తీసుకునేటప్పుడు కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని తద్వారా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు తమ వద్ద ఉన్నటువంటి ఒక 25 మంది ఆటగాళ్లలో 25 మెంబర్స్ లో కూడా ఎవరైతే గత ఐపీఎల్ కెరీర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాణించినటువంటి తీరు ఈ ప్రకారంగా చూస్తే రాహుల్ చహార్ కే ఎక్కువ మనకు ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి తీసుకోవడానికి. ఎందుకంటే జీషన్ అన్సారీ కూడా మంచి స్పిన్నర్. కానీ ఎందుకంటే దేనికైనా రానే ఇప్పుడు బ్యాటింగ్ వికెట్ అనేటటువంటిది ఉన్నప్పుడు ఏ స్పిన్నర్ ఏ బౌలర్ కూడా పనిచేయడం. ఎందుకంటే దూకుడు షాట్ కొట్టడమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి కాస్త మిడిల్ ఓవర్స్ ఏవైతే పవర్ ప్లే తర్వాత నుంచి స్లాగ్ ఓవర్స్ మధ్య జరిగేటటువంటి ఏవైతే 15 ఓవర్ల ఆట ఉంటుందో 12 ఓవర్ల ఆట ఉంటుందో ఆ 12 ఓవర్ల ఆట చాలా కీలకంగా ఉంటుంది. మిడిల్ ఓవర్స్ లో ఎక్కువగా రన్స్ ఇవ్వకుండా బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తే కనుక తక్కువ స్కోర్ కి డిపెండ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పవర్ ప్లే లో ఈ యొక్క ఫీల్డ్ రిసెషన్స్ ఉపయోగించుకొని ఖచ్చితంగా బ్యాట్స్మెన్ చెలరేగే అవకాశం ఉంటుంది. అలాగే బంతి కూడా వాళ్ళకి వేగంగా వస్తుంది కాబట్టి వేగంగా వచ్చేటువంటి బంతిని అదే వేగంతో బౌండరీకి పంపించే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే ఒక నిర్ణయాత్మకంగా కూడా కొంతమంది మనం చూస్తున్నాం కదా ఐపీఎల్ మ్యాచ్ లో రీసెంట్ గా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ప్రారంభ ఓవర్లోనే స్పిన్నర్లకి దించేసి స్పిన్నర్లతో బౌలింగ్ వేసినటువంటి అలాగే స్పిన్నర్లని ఎదుర్కోలేక అవుట్ అయిన పరిస్థితి కూడా కనపడుతుంది. సో అంటే గెలవాలంటే ఖచ్చితంగా కొన్ని ప్లాన్స్ అయితే జట్టు యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. తిరిగి గెలుపుబాట పట్టాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రయోగాలు అయితే చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రయోగాల బారిన ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్ కెప్టెన్ కావచ్చు, జట్టు యాజమాన్యం, కోచ్ వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకొని అంటే టాస్ నుంచి మొదలు పెడితే జట్టు కూర్పు వరకు తర్వాత ఫీల్డ్ లో అనుసరించాల్సిన వ్యూహాలు ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా పోతే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఎందుకంటే అటు డీసీ ఓటమి బాధలో ఉంది. 2 మ్యాచ్ల ఓడి ఉంది కాబట్టి కొంచెం ఒత్తిడి అయితే జట్టు మీద కూడా కనబడుతుంది. కాబట్టి ఆ ఒత్తిడిని క్యాష్ చేసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా తిరిగి విజయ బావుట ఎగిరేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే కాదు తర్వాత ఉన్నటువంటి 3 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ గెలవాలి. అది గెలవాలంటే ఫస్ట్ ఈ మ్యాచ్ గెలవాలి. అంటే మిగతా 3 మ్యాచ్ల్లో అంటే ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఫైనల్కి వెళ్ళడానికి లేకపోతే ప్లే ఆఫ్స్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ ఛాన్సెస్ అనేది ఉన్నాయంటారా? అంటే దాదాపుగా చాలా వరకు కష్టం, కొన్ని సమీకరణాలు జరగాలి, కొన్ని అంశాల మార్పులు చేర్పులు జరగాలి అని చెప్తున్నారు. సో ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచాక సన్ రైజర్స్ వరుసగా గెలవాల్సి ఉంటుంది. సో మిగతా జట్టులో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ సన్ రైజర్స్ కనుక మనం ఫైనల్లో చూడాలనుకుంటే కనుక?
ఖచ్చితంగా రాజశేఖర్ గతంలో కూడా ఈ సన్ రైజర్స్ సెమీస్ అంటే ఫైనలిస్ట్ గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఫైనలిస్ట్ లో ఉండే అయితే ఈసారి కూడా ఖచ్చితంగా ఫైనల్ కి అంటే ప్లే ఆఫ్ ప్రధానంగా ప్లే ఆఫ్ అవకాశం అయితే కనబడుతుంది. సమీకరణాలు ఏంటంటే సన్ రైజర్స్ ఇప్పుడు ఈ మ్యాచ్ తో పాటు ఎందుకంటే ఇప్పుడు డీసీ కూడా టాప్ 5 లో ఉన్నటువంటి జట్టు టాప్ ఇంకా మిగతా మ్యాచ్లు ఏవైతే 3 ఉన్నాయో ఆ 3 కూడా టాప్ లో ఉన్నటువంటి జట్టుతోనే సన్ రైజర్స్ ఆడేటటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మిగతా మ్యాచ్లో ఆ టాప్ లో ఉన్నటువంటి జట్టుతోనే ఉంది కాబట్టి అవి ఓడితే వాటి పాయింట్లు పెరుగుతాయి, తద్వారా సన్ రైజర్స్ పాయింట్లు పెరుగుతాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క 6 పాయింట్లకు తోడు మిగతా 4 మ్యాచ్ల్లో 4-2 అంటే 4-4 అంటే 8 పాయింట్లు 8-6 14 పాయింట్లు అవుతాయి. కాబట్టి ఆల్రెడీ మిగతా కొన్ని జట్లు అక్కడ 14-12 ఈ రేంజ్ లో ఉంటాయి. అవి ఓడినప్పుడు ఆ పాయింట్లు అంతే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ల కంటే 2 పాయింట్లు కనీసం ఎక్కువగా ఉంటే కనీసం టాప్ 4 లో జట్టు నిలబడేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఓటమి చెందినప్పుడు వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి కాబట్టి గెలిచిన సన్ రైజర్స్ పాయింట్ల ప్రకారంగా పైకి చేరుకునేటటువంటి అవకాశం అంటే ఖచ్చితంగా జరగడం లేదు. మీరు అన్నట్టు ఆ రన్ రేట్ కూడా కీలకంగా మారుతుంది. ఎందుకంటే సన్ రైజర్స్ -పాయింట్ లో ఉంది, నెట్ రన్ రేట్ కూడా కీలకం. కాబట్టి ఇటు మ్యాచ్ లో గెలవడమే కాకుండా అంటే ఇటు 4 మ్యాచ్లు గెలవాలి, ఆ తర్వాత కాస్త ఎక్కువ స్కోర్ అంటే తేడాతో గెలవాల్సిన అంటే రన్ రేట్ కూడా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం జట్టు మీద ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇటు విజయాల మీద రన్ రేట్ మీద దృష్టి పెట్టినట్టుగా 4 మ్యాచ్లు నెగ్గితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి అయితే చేరుకున్నటువంటి అవకాశం ఉంటే ఇంకా కొంత అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే అంటే ఒక అద్భుతం అనేది జరగాలి ఖచ్చితంగా. అంటే సన్ రైజర్స్ గత ఫామ్ను ఒకవేళ ప్రదర్శిస్తే మొదటి మ్యాచ్లో చూపించిన ఫామ్ను ఒకవేళ బ్యాటర్స్ కానీ చూపించి సో ముందుకు వెళ్తే అలాంటి అద్భుతం జరిగితే మన ఫైనల్లో చూడడానికి అవకాశం ఉందంటారు. 100% రాజశేఖర్. ఎందుకంటే క్రికెట్ లో ఏది కూడా ఊహిస్తారా, ఇప్పుడు చిన్న జట్టు కూడా సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అలాగే టైటిల్ ఫేవరెట్ జట్టుగా అయితే బరిలో దిగుతుందో అది ఓటమి చూడాల్సినటువంటి అవసరం కూడా. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం 20 అవర్స్ బాల్ బై బాల్ మారిపోతుంది, ఓవర్ బై ఓవర్ మారిపోతుంది. సమీకరణాలు అప్పటికప్పుడు వేగంగా మారిపోతాయి. ఎందుకంటే ఒక క్యాచెస్ మెయిన్ ఏంటంటే ఫీల్డ్ లో క్యాచ్ వేస్తూ ఉంటారు, క్యాచెస్ మీన్స్ మ్యాచెస్ అంటారు. కాబట్టి క్యాచ్ పట్టితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. అలాంటి ఒక మంచి షాట్లు కొట్టగలిగినటువంటి ఇతను లైన్ ఇస్తే మ్యాచ్ ఓడి. మనం రీసెంట్ మ్యాచ్ లో చూసాం, రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజాతో అయితే 4 క్యాచ్లు జీవనదానం పొందాడు. మీరు అన్నట్లు ప్రతి అంశము ప్రతి మలుపు కూడా చాలా ముఖ్యం. మ్యాచ్ గెలవాలన్నా ఒక ఫీల్డర్ ఒక మిస్ ఫీల్డ్ చేసినా ఒక క్యాచ్ పెట్టినా పూర్తిగా మ్యాచ్ పరిణామాలే మార్చేస్తూ ఉంటాయి. సో ఫైనల్గా ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేకంగా బస్సులు ట్రాఫిక్ జామ్స్ అన్నీ ఏర్పడుతున్నాయి. సో ప్రత్యేకంగా అక్కడ ఫ్యాన్స్ కూడా చేరుకుంటున్నారు. సో ఫైనల్గా ఈరోజు సన్ రైజర్స్ గెలవాలి అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ అంచనా ప్రకారం సన్ రైజర్స్ ఈరోజు ఒక మంచి హిట్ బాంబ్ ఇవ్వబోతుంది అనుకోవచ్చు మనం ఫైనల్గా? 100% పూర్తి సత్తా సామర్థ్యాన్ని పెట్టి ఈ రోజు బ్యాట్స్మెన్ ఒక డిఫరెంట్ ఆలోచనతో బదులుతారని ఖచ్చితంగా ప్రతి ఫ్యాన్ కూడా భావిస్తారు. ప్రతి జట్టు కూడా గ్రౌండ్ లో దిగినప్పుడు గెలుపు పక్కనే ఆడుతుంది, గెలుపు సాధించాలని ఆడుతుంది. కాకపోతే కొన్ని సమీకరణాలు ఆ తర్వాత ఆటలో ప్లాన్ లో భాగము అంటే ఎప్పుడైతే ఆ జట్టు కోరుకుంటుందో అంటే బిఫోర్ అంటే గ్రౌండ్ లోకి వెళ్లే ముందు 11 మంది ప్లేయర్స్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుని ఆడతారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రోల్ ఇస్తారు. నువ్వు వెళ్ళి షాట్ కొట్టు అంతే, డక్అవుట్ అయినా పర్లేదు కానీ నువ్వు షాట్ కొడితే ఉంటూ అంటూ చెప్పు కొంతమంది బ్యాట్స్మెన్ పంపిస్తారు. మరికొంతమంది బ్యాట్స్మెన్ కి ఏమో నువ్వు క్రీజ్ లో నిలబడు అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారంగా అంటే కెప్టెన్ ప్లస్ 11 మంది కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా గ్రౌండ్ లోకి వెళ్తారు. సో ఆ విషయంగా ఈ రోజు మరి ఒకవేళ ముందు బ్యాటింగ్ చేసినప్పటికీ టార్గెట్ చేసినప్పటికీ అలాంటి ప్లాన్ ఒకటి ఉండాలి. ఖచ్చితంగా మెయిన్ 6 ప్రాథమిక ఓవర్లు ఏవైతే ఉన్నాయో పవర్ ప్లే 6 ఓవర్లలో ఒక మంచి స్కోర్ అయితే వికెట్ కోల్పోకుండా సాధిస్తే అది మిడిల్ ఆర్డర్ మీద పెద్దగా ప్రభావం చూపరు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్వేచ్ఛగా ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. వికెట్లు చేతిలో ఉంటే బ్యాట్స్మెన్ విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లాన్ తోని ఖచ్చితంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఈ రోజు మరి అభిమానుల ఆశ మేరకు ఉప్పల్ గ్రౌండ్ లో చెలరేగుతారని మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే గత మ్యాచ్ లో చూసినట్టయితే ఇద్దరే దాదాపుగా 250 ఏదైతే స్ట్రైక్ రేట్ 250 స్ట్రైక్ రేట్స్ తో ఆడిన చరిత్ర ఐపీఎల్ లో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ఇద్దరు బ్యాట్స్మెన్ చెప్పచ్చు, ఇద్దరు ఓపెనర్స్ చెప్పచ్చు, అభిషేక్ శర్మ అని భావిస్తే. అంత స్ట్రైక్ రేట్ ఎవరికి లేదు ఐపీఎల్ లో. అలాంటి ఐపీఎల్ స్ట్రైక్ రేట్ తిరిగి మరొకసారి కనుక ఈ